ఎడారిలో సెలయేర్లు జూన్ 12వ తేదీ. ఆయన యందు వారు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీరు చూసారో లేదో కానీ కొందరు వ్యక్తులుంటారు, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్ళు ప్రార్థనా వీరులుగా మారతారు. కొంతకాలానికి ఆ విపత్తునైతే మర్చిపోతారు, కానీ దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ళ హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చెట్లు చికిత్సే కాలం బాగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత ఒకసారి ఒక గొప్ప తుఫాన్ వచ్చింది. అంత చీకటి గమ్మింది. మబ్బుల్ని నిలువున చీలుస్తూ ఘోష పెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించడం లేదు. గాలులు వీచాయి, వర్షాలు కురిశాయి, ఆకాశపు తలుపులు బోర్ల తెరిసినట్టు ప్రళయం చెలరేగింది. అంత సర్వనాశనమైపోయింది. ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరు బయట ఉన్నదేది ఆ తుఫాను దాటికి తట్టుకోలేకపోయింది. మహావృక్షాలే నిలువున చీరుకుపోయాయి. కానీ త్వరలోనే మెరుపులు తగ్గాయి, ఉరుములు అలిసిపోయినట్టు చల్లబడ్డాయి, వాన వెలిసింది, పడమటి గాలి పరిమళాలను మోసుకొచ్చింది. మబ్బులు విడిపోయాయి. నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనస్సును తువాలుగా వేసి వెళ్ళిపోయింది. ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానాల్లో గరికపూలు తలలెత్తుకొని చిరునవ్వులు విరజిమ్మాయి. ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది. సెలయేళ్లు నిండుగా ప్రవహించాయి. చెట్ల నీడ నేలకి చల్లని గొడుగు పట్టింది. ఇదంతా తుఫాను వచ్చి వచ్చినందువలనే. ప్రకృతి అంతా తుఫానుని, వర్షాన్ని, ఇంద్రధనస్సుని ఎప్పుడో మర్చిపోయింది. వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది. భారతదేశంలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి. మన బతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనుల్ని కనుక్కోవడానికి మనకి సహాయపడలేదా? ఓ చిన్ని పుష్పమా, వర్షం వస్తుందా? అది నీకు మంచిదే. ఎండ ఎక్కువైతే వాడిపోతావు. మేఘాలు గర్జించినా వాటి వెనకే మెరుస్తున్నది అందాల నీలి గగన మండలం. ఓ లేత హృదయమా, అలసిపోయావా? బాధ నీకు క్షేమమే. బాధల్లోనే సుగుణాలు అలవడతాయి. వర్షాలకి పూలు పూసినట్టు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది. మబ్బులు తన పని పూర్తి చేసుకున్నాక దేవుడి మాటలను దీవించునుగాక.